సహకరించే వారు ఉన్నారు, దుష్టులు దుర్మార్గులు కూడా ఉన్నారు, దేశద్రోహులు ఉన్నారు, అందరి మూకలు ఉన్నాయి, శాంతి కాముకులు కూడా ఉన్నారు. నిజానికి సుఖపడుతున్నది ఎవరు? భౌతిక సుఖాలే సుఖాల, ఇంకేమైనా సుఖాలు ఉన్నాయా? అయ్యో పాపం అంటాం, జాలి కరుణ చూయిస్తాం, సహకరిస్తాం, సహాయం చేస్తాం. ఏది ఉన్నతి, ఏది ప్రగతి? వృద్ధి ఏమిటి, అభివృద్ధి ఏమిటి? దేని వికాసం అందా? లక్ష్యం ఏమిటి? మనం చేస్తున్న నిర్లక్ష్యం ఏమిటి? లక్ష్యం మర్చిపోయినాం, నిర్లక్ష్యం చేస్తున్నాం. కరుణ చూపడము, జాలి చూపడము, సానుభూతి వ్యక్తం చేయడం అవసరం. కానీ ఒకసారి మన జీవితము, మన శరీరము, మన బాధలు, మన వ్యాధులు, మన నొప్పులు, మన ఇబ్బందులు, మన అశాంతి, మన ఆందోళన, మనం ఎక్కడున్నాం? ఇప్పుడు సానుభూతి ఎవరికి? ఎవరి పట్ల సానుభూతి అవసరం? అనుభూతి, అనుభూతితో సహానుభూతి ఎవరు? ఎవరి పట్ల సహానుభూతి? నిజానికి మన స్థితిని, మన పరిస్థితిని అర్థం చేసుకుంటే మన పట్ల మనకే సానుభూతి అవసరం ఉంది. నిజానికి ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా అయినా? ఒకప్పుడు ఉన్న ఉన్నత స్థితి ఏమిటి? మానసిక స్థితి. ఒకప్పుడు ఎంత ఉన్నత భావాలు ఉండేవి, మంచి మంచి భావాలు, మంచి మంచి ఆలోచనలు చేసేవారు. ఇప్పుడు ఆ ఆలోచన రావడం లేదు, దిగజారిపోయినాను. ఎంత ఉత్కృష్టమైన భావాలు, ఆదర్శమైన భావాలు, జీవితం ఆదర్శవంతంగా ఉండేది. ఎన్నో నియమాలు పాటించేవాడిని, మంచి మంచి నియమాలు పాటించేవాడిని. ఆరోగ్య నియమాలు, ఆహార నియమాలు, ఆధ్యాత్మిక నియమాలు. నిజాయితీగా ఉండేవాడిని, నిజాయితీ లేకుండా తగ్గిపోయింది, లేకుండా పోతుంది. ఒకప్పుడు ఆదర్శవంతంగా ఉండేది జీవితం, లేదు. ఇప్పుడు ప్రశాంతంగా ఉండేది జీవితం, ఇప్పుడు ప్రశాంతంగా లేదు. చిత్త ప్రసన్నత పోయింది. ఎంతో హాయిగా జీవించిన, అప్పుడు తృప్తిగా ఉండేది జీవితం, ఇప్పుడు అసంతృప్తి కలుగుతుంది, నిరాశ కలుగుతుంది. ఒకప్పుడు సుఖం అనిపించేది, హాయిగా అనిపించేది. ఇప్పుడు దుఃఖాలు, బాధలు, అసంతృప్తి, నిరాశ, నిస్పృహలు. ఇప్పుడు సానుభూతి ఎవరికి? నా పట్ల నేనే సానుభూతి చూయించుకోవాలి. ఉన్నత శిఖరాలు ఉన్నటువంటి జీవితం పతనమవుతుంది. ఎందుకు? ఒకప్పుడు నా స్థితి ఉన్నత శిఖరం, ఇప్పుడు దిగజారుతుంది. ఎందుకు? ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను? ఎందుకు ఇలా జీవిస్తున్నాను? ఏదో వెలితి, ఏదో కొరత, ఏదో బాధ, మనోవేదన. ఇంకా ఆలోచించాలి, వీటి కారణం తెలుసుకోవాలి. బుద్ధి శుద్ధంగా లేదు, సరైన నిర్ణయాలు చేయడం లేదు. మనసులో సంకల్పాలు తక్కువ, వికల్పాలు ఎక్కువ. చిత్తం స్థిరంగా లేదు, నిర్మలంగా లేదు. చిత్తం నిర్మలంగా లేదు.
చిత్తశుద్ధి లేని శివ పూజ లేలయ, ఆత్మశుద్ధి లేని ఆచారం అది భానుశుద్ధి లేని పాకమే, చిత్తశుద్ధి లేని శివ పూజ లేల. చిత్తము శుద్ధిగా లేదు, పూజలు చేస్తున్నాను, నోముల వ్రతాలు చేస్తున్నాను, అక్కడ శాంతి. హే పరంపిత పరమాత్మ, హే సర్వశక్తిమాన్, హే సర్వాధారం, నా మనస్సు చంచలంగా ఉంది, అసంతృప్తిగా ఉంది, ఏమి అర్థం కావడం లేదు. లోపల ఈర్ష్యాద్వేషాలు కలుగుతున్నాయి, కసి, క్రోధము, పగ, కుట్రలు, రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. దీనికి కారణం ఏమిటి? కారణం తెలుస్తుంది ప్రభు. నా చిత్తంలో రజోగుణం తమోగుణం పెరిగిపోతుంది. ఈ రాజసిక తామసిక విచారాలతోనే శరీర నిర్ణయం చేయడం లేదు. ఇంకా సాత్విక వృత్తిని పెంచుకోవాలి, సాత్విక గుణాలను పెంచుకోవాలి ప్రభు. ఈ చిత్తములో సాత్వికత పెరగాలి. నేను ఇంకా ప్రశాంతంగా ఉండాలి, ప్రసన్నంగా ఉండాలి. నాకు సుఖం అవసరం ప్రభు. భౌతిక సుఖాలతో పాటు ఆధ్యాత్మిక సుఖం కూడా కావాలి. చివరికి శాశ్వత ఆనందం కావాలి. ఓం స్తుతామయా వరద వేద మాత ప్రచోదయాని ద్విజాన ఆయు ప్రాణ ప్రజాం పశుం కీర్తి ద్రవిణ బ్రహ్మవర్చస్ మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. నాకు బ్రహ్మలోకం కాదు. ఈ ప్రజలు సంతానం, ప్రాణాలు, ఆయుష్, ఆరోగ్యం, కీర్తి, ప్రతిష్టలు, ఐశ్వర్యాలు, సుఖ సంపత్తులు అన్నీ ఉన్నప్పుడు కూడా బ్రహ్మ వర్చస్సు కూడా ఉంది, విద్య కూడా ఉంది, వేద విద్య ఉంది, అన్నీ చేస్తున్నాను. అయినప్పుడు కూడా నాకు బ్రహ్మలోకం కావాలి. మహాలోకం, గొప్ప లోకం, బ్రహ్మలోకం, నీ లోకం యొక్క అమృత లోకం కావాలి, ఆనందలోకం కావాలి. నాలో ఈ రజోగుణం తమోగుణం నన్ను బాధ పెడుతున్నాయి. ఈ రజోగుణం తమోగుణం సుఖం లేకుండా పోతుంది. అంతా చంచలమే, అంతా అల్లరి, ఆందోళన, ఏమీ అర్థం కావడం లేదు. తమోగుణం యొక్క ప్రభావం వల్ల ఏమి చేయలేకపోతున్నాను. నా తర్వాత ప్రయత్నం చేసేవారు ఎంతో ప్రగతి చెందినారు. వారి జీవితం ఎంతో ఉన్నతి కలుగుతుంది. ఆత్మోన్నతి, భౌతికోన్నతి కూడా కనిపిస్తుంది. నేను అక్కడ ఆగిపోయినాను. ఆధ్యాత్మిక ఉన్నతి లేదు, భౌతికోన్నతి లేదు, శాంతి లేదు, సౌకర్యం లేదు, తృప్తి లేదు, సంతృప్తి లేదు ప్రభు. నాకు తృప్తి కావాలి, సంతృప్తి కావాలి ప్రభు. నేను ఇంకా 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 ముందుకెళ్ళాలి, ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి. ఈ జీవిత సారాన్ని అర్థం చేసుకోవాలి. జన్మ వచ్చింది ఎందుకు, ఏమి చేయాలి, ఏం చేస్తున్నాను, ఎందుకు సమయ వ్యర్థం చేస్తున్నాను, ఏమి అర్థం కావడం. క్షణాలు, దినాలు గడుస్తూనే ఉన్నాయి, మాసాలు, సంవత్సరాలు గడిచిపోయినాయి, వృద్ధాప్యం వచ్చేసింది. అయినా తృప్తిగా లేదు జీవితం. ఎందరెందరో ముందుకు వెళ్ళిపోతున్నా, నేను అక్కడే ఆగిపోయినా. ఏమీ అర్థం కావడం లేదు. అర్థం కాని స్థితి ప్రభు. తెలిసింది అనుకున్నాను, తెలిసిపోయింది అనుకున్నాను, అక్కడే ఆగిపోయినాను. ఇక ఏమి లేదనుకున్నాను, ఇంతే అనుకున్నాను, తృప్తి చెందినాను. తెలిసింది తక్కువ, నాకు తెలిసింది అనుకోవడం ఎక్కువ జరిగింది. ఇంకెంతో తెలియాలి. నా గురించి నాకే తెలియదు.
నా శరీరం గురించి, నా మనస్సు గురించి, నా ఇంద్రియాల గురించి, బుద్ధి గురించి సరైన అవగాహన లేదు. ఏది ఎలా పనిచేస్తుందో, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియడం లేదు. ఎక్కడ ఆరంభించాలో, ఎక్కడ ముగించాలో తెలియదు. ఏ వస్తువును, ఏ స్థితిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి. హే ప్రభు, స్థూలం నుంచి సూక్ష్మం పతంజలి మహర్షి చెప్పిన మార్గం, స్థూలం నుంచి సూక్ష్మం. ఈ భౌతికంగా కనిపించే ఈ వస్తువులు, ఈ సూర్యుడు, చంద్రుడు, ఈ పంచ మహాభూతాలు, కనిపించే పర్వతాలు, ఈ మేఘాలు, ఆకాశం, ఈ వృక్షాలు, రకరకాల వస్తువులు, పశువులు, పక్షులు, అన్నిటికంటే ముఖ్యంగా నా శరీరం. నా శరీరమే పాంచభౌతికం. దీని గురించి అర్థం చేసుకోవాలి. శరీరంలో అంగాలు, లోపలి అంగాలు, బహిరంగాలు, అంతరంగాలు, అంతఃకరణాలు, బాహ్యకరణాలు, ఇంద్రియాలు, ఎన్నో వ్యవస్థలు, మూత్ర వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, లోపల ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. ఊపిరితిత్తులు, గుండె, కాలేయం, మూత్రపిండాలు. ఈ వ్యవస్థను అర్థం చేసుకోవాలి. ఈ కేంద్ర నాడీ మండలం, ఈ మస్తిష్కం, ఈ మనస్సు, వీటిని అర్థం చేసుకుంటే తెలుస్తుంది ప్రభు. స్థూలం, దీనికి మూలం పంచమహాభూతాలకు మూలం తన్మాత్రలు, సూక్ష్మభూతాలు. అందులో ఈ సృష్టి క్రమంలో వస్తున్నటువంటి ఈ అహంకారం, మహతత్వం, మూల ప్రకృతి. ఈ క్రమంలో అర్థం చేసుకోవాలి. ప్రళయం నుంచి సృష్టి, సృష్టి నుంచి ప్రళయం, వెనక్కి వెళ్తే ప్రళయం, ముందుకు వస్తే సృష్టి. సత్వరజ తమస సామ్యావస్థ ప్రకృతి మహతో అహంకారాత్ ఉభయం ఇంద్రియం పంచతన్మాత్రాన్ని, పంచతన్మాత్రేభ్యో స్థూలభూతాన్ని. పురుష ఇది పంచవింశతిర్గణ. ఈ 25 విషయాల గురించి బాగా అర్థం కావాలి. స్థూల భూతాల వరకు 24, పురుషుడు, ఆత్మ 25. 25 విషయాలు అర్థం కావాలి. సృష్టి రహస్యం అర్థం కావాలంటే, ఈ పిండ రహస్యం అర్థం కావాలంటే, ఈ శరీరం గురించి తెలియాలంటే ఈ క్రమం అర్థం చేసుకోవాలని చెప్పడం జరిగింది. అదే సంప్రజ్ఞాత సమాధి. పతంజలి మహర్షి చెప్పిన క్రమం. ముందుగా మానసిక స్థితిని, చిత్తస్థితిని అర్థం చేసుకోవాలి. క్షిప్తం, మూఢం, విక్షిప్తం, ఏకాగ్రం, నిరుద్ధం. 5 అవస్థలు, 5 స్థితులు, చిత్తం యొక్క స్థితులు, పరిస్థితులు. దాన్ని బట్టి నా జీవనం ఉంటుంది. ఏ ప్రభు తెలుస్తుంది. నేను ఇంకా క్షిప్తములో ఉన్నాను, చంచలత్వం పోలేదు. అప్పుడే మూఢంలోకి వచ్చేస్తున్నాను, మూర్ఖత్వంలోకి వచ్చేస్తున్నాను. ఏమి అర్థం కావడం లేదు. తమోగుణం ప్రభావం, అతి చంచలం రజోగుణ ప్రభావం, మూఢం తమోగుణ ప్రభావం, విక్షిప్తం రజోగుణం తమోగుణం మిశ్రితం, ఏకాగ్రం సత్వగుణం ప్రాధాన్యత, నిరుద్ధం పూర్తిగా సత్వగుణం యొక్క అవకాశం కూడా లేదు. అన్ని రజోగుణం, తమోగుణం, సత్వగుణం యొక్క ప్రభావం లేకుండా ఉండడమే నిరుద్ధం. ఏకాగ్ర స్థితిలో సంప్రజ్ఞాత సమాధి కలుగుతుంది. అది 4 రకాలు: వితర్క, విచార, ఆనందస్మిత. వితర్క సంప్రజ్ఞాత సమాధి, విచార సంప్రజ్ఞాత సమాధి, ఆనందస్మిత, ఆనంద సంప్రజ్ఞాత, అస్మిత సంప్రజ్ఞాత. వితర్క సంప్రజ్ఞాత సమాధిలో స్థూల భూతాలు అంటే శరీరం, స్థూల శరీరం గురించి అర్థమవుతుంది. బయట పంచభూతాల గురించి, అన్ని వస్తువుల గురించి అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఈ
వైజ్ఞానికులు చేసే ఈ పరిశోధనలు, ఆవిష్కరణలు కేవలం ఇంతే. వితర్క సంప్రజాత సమాజంలో పనిచేస్తారు. వారి చిత్తాన్ని అలా ఉంచుతారు, పరిశోధిస్తారు, విషయాలు కనిపెడతారు, తెలుసుకుంటారు. విచార సంప్రజాత సమాధి ఇంకా అవసరం లేదు వారికి. అది తన్మాత్రల గురించి. తన్మాత్రల సూక్ష్మం. వైజ్ఞానికులు తన్మాత్రలు తెలియవు. పరమాణు, ఆటమే, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, మెసట్రాన్, న్యూట్రాన్, క్వార్క్స్, ఈథర్, గాడ్ పార్టికల్స్ ఇంతవరకు వెళ్ళడం జరిగింది. తన్మాత్రలు అంతకంటే సూక్ష్మం. ఇంకా ఉంది ఆనంద సంప్రజాత సమాధి. ఇంద్రియాల గురించి. ఇంద్రియ విషయాలు అర్థం కావాలి. ఈ ఇంద్రియం ఎలా పనిచేస్తుంది, ఎలా పని తీసుకోవాలి, మనసు కూడా ఇంద్రియం, ఈ మనస్సును ఎలా ఉపయోగించుకోవాలి, అది దానివల్ల ఆనందం కలుగుతుంది, సుఖం కలుగుతుంది. కాబట్టి ఆనంద సంప్రజాత సమాధి. అస్మిత, అస్మి, నేను ఉన్నాను, నేను గురించి తెలుసుకోవడం అస్మిత సంప్రజాత సమాధి. జీవాత్మ యొక్క విషయం అర్థమవుతుంది, జీవాత్మ స్వరూపం, స్వభావం తెలుస్తుంది. ఇది సంప్రజాత సమాధి యొక్క విషయం. ఈ రజోగుణం, తమో గుణం వారి ప్రభావం దూరం అయితే ఏం జరుగుతుంది అనే విషయాన్ని పతంజలి మహర్షి 47వ సూత్రం నిర్విచార వైశారాధ్యే అధ్యాత్మ ప్రసాదం కలుగుతుంది. నిర్విచార వైశారాధ్యం. నిర్విచారం నిర్మలమైనప్పుడు. నిర్విచారం అంటే తన మాత్ర గురించి పూర్తిగా అర్థమైన తర్వాత నిర్విచారంలో సూక్ష్మభూతాలు వస్తాయి. ఆ సూక్ష్మభూతాల నుంచి ఇంకా లోపలికి అహంకారం అన్ని కూడా వచ్చేస్తాయి. నిర్విచారం వైశారథ్యమైనప్పుడు అంటే ఈ ప్రకృతి, మూల ప్రకృతి వరకు తెలిసిపోతుంది. ఇంద్రియాల గురించి, మనసు గురించి కూడా కొంత ప్రారంభమవుతుంది. అప్పుడు ఒక స్థితి వస్తుంది. అది ప్రజ్ఞాలోకం. బుద్ధి శుద్ధి అయిన తర్వాత ఏమి జరుగుతుందనే విషయాన్ని ఈ నిర్విచార వైశారథ్యే అధ్యాత్మ ప్రసాద్ అనే సూత్రానికి వ్యాస భాష చాలా చక్కగా చెప్పడం జరిగింది. అశుద్ధి ఆవరణ మలాపేతస్య ప్రకాశాత్మనః బుద్ధిసత్వస్య రజస్తమోభ్యాం అభిభూతః స్వచ్ఛః స్థితి ప్రవాహ వైశారథ్యం అన్నది. రజోగుణం, తమోగుణం అనే ఏతున్నాయో ఈ రజోగుణ తమోగుణ రూపం ఉన్నటువంటి అశుద్ధి ఆవరణ అనే ఈ మలాల నుంచి దూరం అయిపోయి ఈ ప్రకాశాత్మ, ప్రకాశమే స్వభావమైనటువంటి బుద్ధి అంటే సత్వగుణం వచ్చినప్పుడు దాని ప్రకాశ క్రియాస్థితిశీలత్వాత్ త్రిగుణం. ఈ చిత్తము, ప్రకాశము, తర్వాత క్రియాస్థితి. క్రియ అంటే రజగుణము, స్థితి అంటే తమోగుణం, ప్రకాశం అంటే సత్వగుణం. ఇప్పుడు సత్వగుణం యొక్క ప్రభావం ఉంటుంది. సత్వగుణ ప్రాధాన్యత వలన ఈ బుద్ధి తత్వంలో రజగుణం, తమోగుణం యొక్క సంపర్కం లేకుండా పోతుంది. అప్పుడు నిర్మల ధార, నిర్మలమైన ప్రవాహం కలుగుతుంది. స్వచ్ఛ స్థితి ప్రవాహం కలుగుతుంది. స్వచ్ఛమైన స్థితి అంటే సాత్విక స్థితి, దాని ప్రవాహం ఉంటుంది. మన విచారాలు, ఆలోచన ప్రవాహాలు ఉంటాయి. అది వైశారథ్యం అవుతుంది. వైశారథ్యం అంటే నిర్మలం అవుతుంది. శారదం నిర్మలమైన ఇలా కావడాన్ని వైశారథ్యం అనడం జరిగింది. అదే విషయం చెప్పడం జరుగుతుంది. అశుద్ధి ఆవరణ మల అపేతస్య. అశుద్ధి ఆవరణ, అశుద్ధిని ఏదైతే పరద ఉందో, తెర ఉందో, ఆ మలం అది దూరమైనప్పుడు, అపేతం అంటే దూరమైనప్పుడు ప్రకాశాత్మ, ఆత్మ ప్రకాశం, ఇక్కడ స్వభావం స్వచ్ఛమవుతుంది. సాత్విక స్థితి కలుగుతుంది. బుద్ధి సత్వస్య రజస్తమోభ్యా అభిభూత. రజతమస్సు అణచబడతాయి, అభిభూతం అవుతాయి. రజగుణం, తమోగుణం ఉంటుంది, దాని అణచబడతాయి. దాని యొక్క వాటి ప్రభావాలు తగ్గిపోతాయి.
ప్రాధాన్యత ఉండదు. కేవలం సత్వగుణం యొక్క ప్రాధాన్యత వలన స్వచ్ఛమైన స్థితి ప్రవాహం కలుగుతుంది. దాని పేరే వైశారాధ్యం. అందుకే నిర్విచార వైశారాధ్య అధ్యాత్మ ప్రసాదం అధ్యాత్మ ప్రసాదం. యదా నిర్విచారస్య సమాధే వైశారాధ్యం ఇదం జాయతే తదా యోగినః భవతి అధ్యాత్మ ప్రసాద భూతార్థ విషయ క్రమ అననురోధి స్ఫుటః ప్రజ్ఞాలోకః అని చెప్పగలరు. ఎప్పుడైతే నిర్విచారం లేతుందో, నిర్విచారం అంటే విచారం లేకుండా కావడం కాదు, సూక్ష్మ విషయాలు అర్థం కావడం, సూక్ష్మ భూతాల గురించి అర్థం కావడం, తన మాటల గురించి. అంటే రజగుణం తమోగుణం పోయి సత్వగుణం యొక్క స్థితి వచ్చినప్పుడు నిర్విచార సమాధి. ఎప్పుడైతే నిర్విచార సమాధి నిర్మలంగా స్వచ్ఛమైన స్థితి దాని ప్రభావం ఉంటుందో, స్వచ్ఛమైన ప్రవాహం అంటే అవే ఆలోచన ఉండాలి, స్వచ్ఛమైన ఆలోచనలే, సాత్విక ఆలోచనలే, వాటి ప్రవాహం ఉన్నప్పుడు, ఆలోచన అవే వచ్చినప్పుడు అప్పుడు యోగి యొక్క భూతార్థ విషయం క్రమంగా, అంటే ఈ భూతాల గురించి, వాటి భూతం అంటే ప్రాణుల, దానికి ఏం అవసరం, ఇంద్రియ విషయాలు అవసరం. ఆ విషయం క్రమ అననురోధి స్ఫుట, దాని యొక్క అవసరం లేదు, అపేక్ష లేదు. అది స్ఫుట అంటే స్పష్టంగా ప్రజ్ఞాలోకం, అది ప్రజ్ఞా ప్రకాశము అది లభిస్తుంది అంటున్నాను వ్యాస మహర్షి. దానికి ఒక శ్లోకం చెప్పడం జరిగింది. ఇది స్థితి కలిగిన తర్వాత మనకు సహానుభూతి కలుగుతుంది, అయ్యో పాపం అనిపిస్తుంది. అయ్యో పాపం అనిపించిన కారణం ఏంటంటే, మనం ఒక స్థితి ఉన్నప్పుడు, ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు అనిపిస్తుంది. మనకు ధనము లేనప్పుడు ఒక స్థితి, ధనం బాగా పెరిగినప్పుడు, ఎవరైనా ధనం లేని వారు చూసినప్పుడు సాయం చేయాలనిపించడం, ఆదుకోవాలనిపించడం, జాలి వేయడం, అది పైనుంచి కింద చూస్తాం అన్నమాట. ఒక స్థితి వచ్చిన తర్వాత దానికి మంచి ఉదాహరణ చెప్పండి. ఒక శిఖరం పైన కూర్చున్నప్పుడు లేదా ఒక ఎత్తైన భవనం పైన ఉన్నప్పుడు కింది వైపు మన దృష్టి సారిస్తే రకరకాల మనుషులు రకరకాలుగా తీరు పోతున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు. పైనుంచి అన్ని గమనిస్తున్నాం మనం. ఒక పక్షి ఆకాశంలో విహరిస్తూ అన్నింటిని గమనిస్తుంది. అలా మనం గమనిస్తుంటాం, చూస్తుంటాం. కష్టాలు ఉన్నవారు, బాధలు ఉన్నవారు, సుఖం ఉన్నవారు అని తెలుస్తుంటాయి అన్నమాట. మనం కొంచెం పైకి ఎదిగి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ మానసికంగా ఆధ్యాత్మికంగా ఎదిగిన వారి స్థితి అన్నమాట. రజగుణం తమగుణం పోయిన తర్వాత సత్వగుణం యొక్క స్థితిలో ఇలా కలుగుతుంది. ఎలా? ప్రజ్ఞా ప్రసాదమాను, ప్రజ్ఞని ప్రసాదం. ఈ ప్రజ్ఞా ప్రసాదం ఏంటి? ప్రజ్ఞా ప్రకాశం. ఇక్కడ ప్రసాదం అంటే ప్రకాశం, ప్రజ్ఞ యొక్క స్థితి. ప్ర అంటే ప్రకృష్టం, జ అంటే జ్ఞానం. ప్రకృష్ట జ్ఞానం కలిగినప్పుడు, ఉత్కృష్ట జ్ఞానం కలిగినప్పుడు, వివేక జ్ఞానం కలిగినప్పుడు, శుద్ధమైన జ్ఞానం కలిగినప్పుడు శుద్ధమైన వైరాగ్యం కలుగుతుంది. శుద్ధమైన జ్ఞానం, శుద్ధమైన వివేకం ఉన్నప్పుడు శుద్ధమైనటువంటి వైరాగ్యం కలుగుతుంది. ముందు శుద్ధమైన జ్ఞానం అంటే సరియైన జ్ఞానం కలిగాలి. సరియైన జ్ఞాన విజ్ఞానంతోనే మనకు వివేకం తెలుస్తుంది. ఏది మంచి, ఏది చెడు, ఎక్కడ ఏమి చేయాలి, ఎలా ఆలోచించాలి, ఎలా నిర్ణయం తీసుకోవాలనే విషయాలు తెలుస్తాయి. అప్పుడు ప్రజ్ఞా ప్రకాశం, ఉత్కృష్ట జ్ఞానం కలుగుతుంది. అదొక ప్రకాశం. ఈ ప్రజ్ఞా ప్రకాశం అనే స్థితి వచ్చినప్పుడు, అంటే సరైన వివేకం ఉన్నప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాం. కష్టాల్లో ఉన్న వారిని చూసినప్పుడు, ఆందోళన బాధల్లో ఉన్న వారిని చూసినప్పుడు అయ్యోపాపం అనిపిస్తుంది. మనం శోకరహితులం, మోహం లేదు, రాగద్వేషాలు లేవు, అలాంటి బాధలు లేవు, కాబట్టి హాయిగా ఉంటాం. అప్పుడు బాధలో ఉన్న వారిని చూసినప్పుడు, కష్టాల్లో విషాదాల్లో ఉన్న వారిని చూసినప్పుడు జాలి కలుగుతుంది, కరుణ అనిపిస్తుంది. అదే చెప్పాలి. ప్రసాదం ఆరోగ్య ప్రజాప్రసాదం అనే భారాన్ని ఎక్కి పైన చూసినప్పుడు ఎలా ఉంటుంది? అశోచ్య అంటే ఏడవకుండా ఉన్నవాడు. ప్రజాప్రసాదం ఆరోగ్యం సరిపోలేదు. అశోచ్య అంటే శోకించకుండా ఉండాలి, శోకహీనత ఉండాలి. అటువంటి యోగి ఏం చేస్తాడు? యోగి యొక్క స్థితి అన్నమాట. యోగాభ్యాసం చేస్తుంటే సంప్రజ్ఞాత సమాధి కలిగిన యోగి
అసంప్రజ్ఞాత సమాధి స్థితి కాదు ఇది. సంప్రజ్ఞాత సమాధి స్పష్టంగా ఉంటుంది. నిర్విచార వైశారధ్యే, నిర్విచార వైశారథ్యం అయినప్పుడు అధ్యాత్మ ప్రసాదం కలుగుతుంది అని పతంజలి మహర్షి చెప్పిన సూత్రానికి వ్యాస మహర్షి ఈ శ్లోకం చెప్పడం జరిగింది. అశోచ్య శోచతో జనాన్, అశోచ్య శోకించకుండా, విషాదం లేకుండా, దుఃఖించకుండా ఉన్నటువంటి ఆ యోగి ఎవరైతే ఏడుస్తున్నారో, శోచతో జనాన్ శోకం చేస్తున్నటువంటి, శోకిస్తున్న ప్రాణులను, జనులను చూస్తూ భూమిష్ఠానివ ఈ భూమిపై ఉన్నటువంటి ఈ జనాలను, బాధపడుతున్న వారి కష్టాల్లో, బాధల్లో, దుఃఖాలు ఉన్న వారిని చూసి భూమి స్థానివ భూమిస్థ భూమి మీద ఉన్న ఈ ప్రాణులను, మనుషులను, జంతువులు కావచ్చు, పశువులు, పక్షులు వాటిని చూసి అహింస వైరత్యం కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది, సహానుభూతి కలుగుతుంది. అలా కలిగి వారి గురించి ఆ బాధలను, ఆ దుఃఖాలను దూరం చేసే ప్రయత్నం చేస్తాడు. మనకు ఒక సూత్రం వచ్చింది, మైత్రి కరుణ ముదితోపేక్షానాం సుఖ దుఃఖ అపుణ్య విషయానాం భావనాత చిత్త ప్రసాదనం. చిత్తం ప్రసన్నంగా ఉండాలంటే ఏమి చేయాలి అనే దానికి ఉపాయం చెప్పడం జరిగింది. మైత్రి, సుఖవంతులు, సుఖ సాధన కలవారు, భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ సుఖంగా ఉన్నవారు, సుఖ సాధనాలు ఉన్న వారితో మైత్రి చేయాలి. ఎప్పుడైనా మనకు కూడా సుఖం కలిగే అవకాశం ఉంది మైత్రి చేస్తే. మన మిత్రులందరూ సుఖంగా ఉన్నవారే, అందరూ మంచివారే, అప్పుడు మనకు కూడా లాభం జరుగుతుంది. మైత్రి చేయాలి. కరుణ, ఎవరి పట్ల కరుణ? సుఖ దుఃఖితుల పట్ల, పీడితుల పట్ల, తాడితుల పట్ల, వ్యాధిగ్రస్తుల పట్ల, కష్టాల్లో ఉన్న వారి పట్ల కరుణ ఉండాలి. ఆదుకోవాలి, శక్తిని బట్టి ఆ శక్తి సామర్థ్యం ఉపయోగించి ఆదుకోవాలి, వారి కష్టాలు దూరం చేసే ప్రయత్నం చేయాలి. ముదిత, హర్షం ఉండాలి, సంతోషపడాలి. ఎవరి పట్ల? పుణ్యాత్ములు, మహాత్ములు, ధార్మికులు, దేశభక్తులు, సరి అయిన మార్గం ఉన్నవారు, వారి పట్ల ముదిత ఉండాలి, హర్షం ఉండాలి. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనలో రాగద్వేషాలు లేకుండా, ఈర్ష్య అసూయలు లేకుండా, ఓర్వలేనితనం ఉంటుంది, అది లేకుండా ఉండాలంటే, మనసును ప్రసన్నంగా ఉంచుకోవాలంటే ఈ పని చేయాలి. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. ఉపేక్ష ఎవరి పట్ల? అపుణ్య, దుష్టులు, దుర్మార్గులు, అపుణ్య, పాపాత్మలు, వారి పట్ల ఉపేక్ష. ఉపేక్ష అంటే నిర్లక్ష్యం చేయడం, ఇంగ్లీష్లో ఓవర్లుక్ అంట, నెగ్లెక్ట్ చేయడం. అలా అని చెప్పేసి దేశద్రోహులను, దేశంలో వచ్చి దోసుకుపోతుంది చూడడం కాదు. ఇక్కడ దొంగలు వచ్చి ఇంటిని దోసుకుపోతే చూడడం కాదు. ఉపేక్ష అంటే రాగద్వేషాలు లేకుండా వ్యవహరించాలి. వారి పట్ల రాగం లేదు, ద్వేషం. కొత్త వ్యక్తి, పరిచయం కాలేదు, పరిచయం కాని వారి వ్యక్తి పట్ల మనకు రాగం ఉండదు, ద్వేషం, ఏ పగ ఉండదు. అలా ఉపేక్ష, ఉదాసీన వైఖరి ఉన్నది, ఉదాసీనత అవసరం. అయితే చిత్తం ప్రసన్నంగా ఉంటుంది, చిత్త ప్రసాదం అవుతుంది చెప్పడం జరిగింది ఆ సూత్రం. ఇక్కడ అలా మనం చిత్త ప్రసన్నత గురించి ప్రయత్నం చేస్తున్నాం. సంప్రజ్ఞాత సమాధి లభించిన తర్వాత యోగి ఎలా ఉంటాడంటే ఇలా ఉంటాడు. ప్రజ్ఞా ప్రసాదం ఆరోగ్య, ప్రజ్ఞా ప్రసాద సంప్రజ్ఞాత సమాధి అనే భవనాన్ని ఎక్కినటువంటి ఆరోగ్య ఎక్కి అశోచ్య, శోకించకుండా, శోచతో జనాన్ని భూమిష్ఠానివ ఈ భూమి మీద ఉన్నటువంటి శోకిస్తున్న జనాలను చూసి ఎలా ఉంటాడంటే శైలస్థ సర్వాన్ ప్రజ్ఞో అనుపశ్యతి. శైలస్థ, శిలం, పర్వతం పైన, కొండ పైన ఉన్నటువంటి బండ పైన కూర్చొని, ఆ శిల పైన కూర్చొని పైనుంచి చూస్తే ఎలా చూస్తాం అలా చూస్తూ ఉంటాడట. ఇది సంప్రజ్ఞాత సమాధి లభిస్తే ఏ స్థితి కలుగుతుందో చిత్తంలో ఆ స్థితిని వర్ణించడం జరిగింది. ఈ శ్లోకాన్ని కంఠస్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆత్మస్థం చేసుకుంటే బాగుంటుంది. ఆత్మలో నింపుకోవాలి. కంఠస్థం అంటే కంఠం వరకే ఉంటుంది. ఈ కంఠస్థం, ముఖస్థం, ఓష్ఠస్థం కాకుండా ఆత్మస్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. యోగ దర్శనం నిజానికి మన దర్శనం, ఆత్మదర్శనం నిజానికి. యోగ దర్శనం ఆత్మ దర్శనాన్ని గావించే దర్పణం, యోగ దర్పణం. యోగ దర్శనం, యోగ దర్పణం. అలా అధ్యాత్మ ప్రసాదం, మనకు అధ్యాత్మ ప్రసాదం కలగాలి, ప్రజ్ఞా ప్రసాదం కలగాలి.
అధ్యాత్మ భవనాన్ని ఎక్కి ఆధ్యాత్మిక శిఖరాల్లో ఆధ్యాత్మికంగా శిఖరం ఉన్నటువంటి యోగి ఎలా చూస్తాడంటే పైనుంచి చూసి నేనే సుఖంగా ఉన్నాను, చాలా మంది కంటే, కోటాను కోట్ల మంది కంటే, ఎన్నో ప్రాణుల కంటే, ఎన్నో పక్షుల కంటే, పశువుల కంటే, వృక్షాల కంటే, ఎన్నో జీవుల కంటే చాలా ఉన్నత స్థితిలో సుఖంగా హాయిగా తృప్తిగా ఉన్నాను అని తృప్తి పడతాడు, హాయిగా ఉంటాడు. నిరాశ నిస్పృహలు రావు, విషాదం ఉండదు. చాలా స్పష్టమైన శబ్దం వచ్చిన అశోచ్య, శోకించడు. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, చివరికి మరణం సంభవించిన బాధ పడడం ఉండదు. అందుకే యోగ మార్గమే మనకు కష్టాల నుంచి, దుఃఖాల నుంచి, శోకాల నుంచి దూరం చేసే మార్గము. ఋషుల బాట వారి మాటే, అదే చివరి మాట, అదే అంతిమ పంథ, నాణ్య పంథ విద్యతే అయన. పతంజలి మహర్షి చెప్పిన ఈ యోగ మార్గం, ఈ యోగ మార్గ దర్శనం, ఇది మనకు దర్శన మార్గం, యోగ దర్శనం, దర్పణం. ఇది సూత్రాలన్నీ దారాలు, సూత్రం అంటే దారం, దారాలే ఆధారం. ఈ ఆధారంతో మనం వెళ్ళాలి. అధ్యాత్మ ప్రసాదం అనే భవనాన్ని అధిరోహించి ఈ శిఖరం పైన కూర్చొని చూసినట్టుగా హాయిగా ఉండండి. పైనుంచి ఒక పక్షి విహరిస్తుంటే, స్వేచ్ఛగా విహరిస్తున్నప్పుడు ఏ స్థితి ఉంటుంది, ఎంత ఆహ్లాదం ఉంది, ఆ స్థితిని అనుభవించాలి. ఈ క్షణమే మోక్షం మన నినాదం. ఈ జన్మతోనే, ఈ జన్మలోనే మోక్షం పొందాలి. నిజానికి మోక్షంలోనే ఉంటాం. చేప నీటిలోనే ఉంటుంది, దాహం తీరడానికి నీటి కోసం ఎదురు చూస్తుంది. ఇంకా దాహం, ఇంకా దాహం, ఇంకా దాహం. నీటిలోనే ఉంది చేప, దాహం ఉంటుంది. అలాగే మనం ఆనందంలోనే ఉన్నాం, పరమాత్మలోనే ఉన్నాం, పరమాత్మతోనే ఉన్నాడు. మన అంతరంగంలో ఉన్నాడు, బహిరంగంలో బయట. తదే జతి తన్నై జతి తద్దూరే తదవంతి తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత. భగవంతుడు లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, దగ్గర ఉన్నాడు, దూరం ఉన్నాడు, అంతా ఉన్నాడు. కానీ మనం గమనించడం లేదు, గ్రహించడం లేదు, సద్వినియోగం చేసుకోవడం లేదు. అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ అల్లు నోట్ల శని ఉంది. మనం వివేకాన్ని పెంచుకోవాలి, నిజాన విజ్ఞానాన్ని పెంచుకోవాలి. సరైన ఈశ్వరోపాసన సరైన పద్ధతిలో చేసినప్పుడు శుద్ధ జ్ఞానము, శుద్ధ కర్మ, శుద్ధ ఉపాసన అవసరం. శుద్ధ జ్ఞానం లేకుండా శుద్ధ కర్మ చేయము, శుద్ధ కర్మ చేయకుండా, శుద్ధ ఆచరణ లేకుండా శుద్ధ ఉపాసన జరగదు. శుద్ధ ఉపాసన జరగకుండా మనకు బుద్ధి శుద్ధి కాదు. బుద్ధి శుద్ధి కాకుండా వివేకం రాదు, వివేకం కాకుండా ఈశ్వరార్థం కాదు. అప్పుడు ఏడవాల్సి వస్తుంది, శోకించాల్సి వస్తుంది. తత్ర కోమోహం కాశోక ఏకత్వం అనుపశ్యత. ఈ సుఖ దుఃఖాలను అన్నింటినీ జయపజయాలను సమానంగా తీసుకోవాలి. అనుపశ్యత, ఏకత్వం, అంతా ఒకటే, అంతా భగవంతుడే. ఆత్మవత్ సర్వభూతాన్ని. ఇక శోకం లేదు. శోకం లేదంటే మోహం లేదు, రాగం లేదు, ఏదీ లేదు. అంతా పరమాత్మయే, అంతా ఆనందమే. ఆనందం బయట ఉంది, లోపల. ఎందుకంటే పరమాత్మ బయట, లోపల. సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, మన చుట్టే ఉన్నాడు. నాలో నీవు, నీలో నేను. ఏ ప్రభు, హే పరమాత్మ, హే సర్వాత్మ, హే విశ్వాత్మ, హే ఓం. నాతో నీవు, నీతో నేను, నాలో నీవు, నీలో అంతా నీవే, అంతటా నీవే ప్రభు. అంతా నీదే, జగమంతా నీదే. నాదంటూ నాకేమీ లేదు ప్రభు. నేను స్వామిని కాదు, నీవే స్వామి. నేను సేవకుణ్ణి, కాపలదారుని, వినియోగదారుని, భోక్తను నేను. ఏ ప్రభు, నేను అధ్యాత్మ ప్రసాదాన్ని, ఆత్మాత్మ ప్రసాదం అనే భవనాన్ని అధిరోహిస్తున్నాను. ఆనందంగా ఉంటాను, ఉల్లాసంగా ఉంటాను, ఉత్సాహంగా ఉంటాను. కష్టాల్లో ఉన్న వారి పట్ల సహానుభూతిని చూపిస్తాను. నా శక్తి సామర్థ్యాన్ని బట్టి సహకరిస్తాను. వారి దుఃఖాన్ని దూరం చేస్తాను ప్రభు. ఆ శక్తిని
నా బుద్ధిని నాకు ప్రసాదించు ప్రభు. నీ ప్రేరణ కావాలి, నీ ప్రోత్సాహం కావాలి ప్రభు. నీ మహిమను గమనించలేకపోతున్నాను. నీ మహిమను గమనించాలి, నేను గ్రహించాలి, సద్వినియోగం చేసుకోవాలి, సరిగా ఉండాలి. అన్ని సుఖాలు అనుభవిస్తూ మోక్ష సుఖాన్ని కూడా, మోక్షానందాన్ని కూడా అనుభవించాలి. బ్రహ్మ వచ్చసం మహ్యం దత్త రజత బ్రహ్మలోకం, రజత బ్రహ్మలోకం మన బ్రహ్మలోకానికి తీసుకెళ్తాం. మృత్యుర్ముక్షేమ అమృత, ఈ మృత్యు నుంచి దూరం చేసి అమృతం నుంచి దూరం చేయకుండా ఉండుగా. ఏ ప్రభు, నీ సన్నిధి నాకు అవసరం. వేసే ఛాయ అమృతం, వేసే నీ ఛాయ, నీ ఆదేశం, నీ నీడ, అదే నాకు అమృతం, అదే సుఖం, అదే శాశ్వత సుఖం, అనంత సుఖం, అంతా అదే బ్రహ్మ, పరమానందం, బ్రహ్మానందం. ఓం 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 ఓం. ఒకసారి శ్లోకం చూసుకుందాం. నిర్విచార వైశారాధ్యే అధ్యాత్మ ప్రసాద, ప్రజ్ఞా ప్రసాదమారుహ్య అశోచ్య శోచతో జనా, భూమిష్ఠానివ శైలస్థః సర్వాన్ రాజ్యో అనుపశ్యతి, అనుపశ్యతి, సర్వాన్ రాజ్యో అనుపశ్యతి. ధన్యవాదాలు. పరమపిత పరమాత్మకు ధన్యవాదాలు. ఋషులకు, మహర్షులకు, యోగులకు, మునులకు, ఆచార్యులకు, గురువులకు, పెద్దలకు, తల్లిదండ్రులకు, చరాచర జగత్తుకు ధన్యవాదాలు. మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. యోగ భవనాన్ని ఎక్కండి, యోగ శిఖరాన్ని అధిరోహించండి. గమనించండి, కోటాను కోట్ల ప్రాణుల కంటే నేనే బాగున్నాను, నేనే సుఖంగా ఉన్నానని ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. నేను అదృష్టవంతుణ్ణి. ఈ నిరాశ లేకుండా, ఈ అసంతృప్తి లేకుండా, ఈ ఈర్ష్య ద్వేషాలు లేకుండా ప్రయత్నం చేయాలి. దాని కొరకి ప్రజ్ఞ ప్రసాదం అశోచ్య, శోకించకూడదు. ఎవరైతే శోకిస్తున్నారో వారి పట్ల కరుణ ఉండాలి, సహానుభూతి ఉండాలి. చాలా పైకి ఎదిగిన మనం, ఆధ్యాత్మికంగా పైకి ఎదిగినప్పుడు చాలా ప్రేమ కలగాలి, విశ్వ ప్రేమ కలగాలి. అన్ని ప్రాణుల పట్ల ప్రేమ అవసరం ఉంది. ప్రేమ వేరు, మోహం వేరు. మోహం అవసరం లేదు, ప్రేమ కావాలి, ప్రీతి కావాలి. అదే అహింస, వైరత్యాగం. ఒక అహింసా భావన ఉంటే చాలు, ఎన్నో సమస్యలు దూరం అయిపోతాయి. మన పరివారంలో, మన కుటుంబంలో, బయట కూడా ఎన్నో సమస్యలకు కారణం మన భావాలే, మోహాలే, వ్యామోహాలే. మూలంగా మాట్లాడితే రజోగుణం, తమోగుణం యొక్క ప్రభావం. అటువంటి ఆహారం మానుకోవాలి. రాజసిక, తామసిక ఆహారాలు తీసుకోకుండా ఉండాలి. సాత్విక, శుద్ధ సాత్విక శాకాహారం తీసుకోవాలి, అది ముఖ్యం. ఆహార శుద్ధ, సత్వశుద్ధి, సత్వశుద్ధ ధ్రువాస్మృతి. తీసుకున్న ఆహారం బట్టి ఆరోగ్యం ఉంటుంది, మానసిక స్థితి ఉంటుంది. ఈ మూఢం క్షిప్తం ఏదనుకున్నాము, క్షిప్త మూఢాలు, క్షిప్తాలు. ఈ క్షిప్త మూఢం, విక్షిప్త ఈ స్థితులు వద్దు. 3 స్థితులు పనికిరావు. 4వ స్థితి ఏకాగ్ర స్థితి, చివరి స్థితి నిరుద్ధ స్థితి. క్షిప్తం, మూఢం, విక్షిప్తం, ఏకాగ్రం, నిరుద్ధం. ఏకాగ్ర స్థితిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం జరిగింది. తర్వాత నిరుద్ధ స్థితి అంటే దానికి మధ్యలో ఋతంబ్ర ప్రజ్ఞ ఒకటి లభిస్తుంది, సత్యాన్ని ధరించే ప్రజ్ఞ లభిస్తుంది. అది వేదాధ్యయనం ద్వారా జరుగుతుంది. ఆగమేన అనుమానేన ధ్యాన అభ్యాస రసేన అని చెప్పేసి తర్వాత శ్లోకం రాబోతుంది. ఋతంభర తత్ర ప్రజ్ఞ, 48వ సూత్రం. ఋతంభర
తత్ర ప్రజ్ఞ అనే సూత్రం రేపు చూద్దాం, ఇక్కడ ఆపేద్దాం. తర్వాత ఈ చివరి సూత్రం తస్యాపి నిరోధే సర్వ నిరోధాత్ నిర్బీజ సమాధి అని చెప్పేసి ఇక్కడ నిర్బీజ సమాధి గురించి, అసంప్రజ్ఞాత సమాధి గురించి ఇక్కడ ఆపడం జరుగుతుంది. తర్వాత సాధన పాదం, రెండవ పాదం మొదలవుతుంది. మరి ఎలా సంస్కారాలు ఉంటాయి, సంస్కారాలు ఏం చేస్తాయనే విషయం అర్థం చేసుకున్న తర్వాత ఇక క్రొత్తగా సాధన ప్రారంభించే వారికి ఇది అవసరము, సాధనాలు ఏం కావాలో తెలిపే విషయాన్ని రెండవ పాదం, సాధన పాదంలో అక్కడ ఆరంభమవుతుంది. ఇదంతా కూడా గత జన్మలో సాధన చేసే వారి కొరకు, ఈ జన్మలో ఇంతకుముందు పూర్వ సాధన అనుభవం ఉన్న వారి కొరకు ఈ పాదము సమాధి పాదం. అంటే లక్ష్యం ఏమిటి? యోగ యొక్క లక్ష్యము సమాధి. కాబట్టి సమాధి అనేది లక్ష్యం గురించి చెప్పడం జరిగింది. సమాధి పాదం చాలా సైద్ధాంతిక విషయాలు వచ్చినాయి, సిద్ధాంతం సంబంధించినటువంటి విషయాలు ఎన్నో వచ్చినాయి. ఈ యోగ దర్శనంలో మూలము, ముఖ్యము, సారము, క్లిష్టము, సంక్లిష్టం అనే విషయాలు కూడా ఎన్నో వచ్చినాయి. మనసు గురించి, పరమాత్మ గురించి ఎన్నో విషయాలు వచ్చినాయి. ఈ సమాధి పాదం అర్థం కాకుండా సాధన పాదం అవసరం లేదు. కాబట్టి సాధన పదం తర్వాత పెట్టడం జరిగింది. మధ్యలో మూడో పాదంలో విభూతులు వస్తాయి, కాబట్టి విభూతి పాదం. సిద్ధులు వస్తాయి, యోగాభ్యాసం చేస్తే కలిగే లాభాలు, ఫలితాల గురించి. చివరికి కైవల్యం కావాలి, కేవలం అయిపోవాలి, భగవంతుల్లో చేరాలి, బ్రహ్మలోకం, మోక్షం లభించాలంటే ఏం చేయాలో అది చివరి పాదం, కైవల్య పాదం. యోగ దర్శనం యొక్క సూత్రాల క్రమము చాలా వైజ్ఞానికం, చాలా విచిత్రం అయినటువంటి క్రమము. ఇది మనోవైజ్ఞానికం. కేవలం ఈ సూత్రాలు చదువుకుంటూ వెళ్తే చాలు, ఎన్నో విషయాలు అర్థమైపోతాయి. క్రమంగా చదివితే చాలు. మీరు వెనక నుంచి ముందుకు వచ్చినా అర్థం ఉంటుంది, ముందు నుంచి వెనక్కి వెళ్ళినా అర్థం ఉంటుంది. మధ్యలో ప్రారంభం చేసి వెనక్కి వచ్చినా, ముందుకు వెళ్ళినా, ఇటువైపున మీరు ప్రయాణం చేయండి, ఇటువైపు వెళ్ళినా అర్థం ఉంటుంది. ఈ సూత్రాల యొక్క వైచిత్ర్యం అది. ఇది ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం, యోగ శాస్త్రం, యోగ దర్శనం. మనకు దర్పణం, మన జీవన దర్పణం యోగ దర్శనం, దర్శన మార్గం. ఇదే దర్శన కళ, దర్శించుకునే కళ, పరమాత్మను దర్శించుకునే కళ, మనల్ని మనం తెలుసుకునే కళ, దర్శన కళ. ఓం శం. అందరికీ అభినందనాలు. పతంజలి మహర్షికి, వ్యాస మహర్షి కూడా ధన్యవాదాలు. ఓం 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 ఇతి ఓం. ఓం శం. ఓం శాంతి పాఠం. శాంతి పాఠం చెప్పిన తర్వాత ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. శాంతి పాఠ. ఓం జౌ శాంతిరంతరిక్షం శాంతిః దివి శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిః బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు గురుజీ. సర్వేభ్యో నమో నమః. ప్రణామ. ఓ అందరూ యోగ పాఠాన్ని ఎక్కండి, యోగ శిఖరాలను అధిరోహించండి. చాలా అదృష్టవంతులం మనం. పూర్వజన్మ సుకృత ఫలితం. ఓం. సందేహాలు, అనుభవాలు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఓం. ఓం.
ఓం ఓం ఓం. ఓం ప్రణవ ప్రణామ గురూజీ. చెప్పండి. ఓం. గురూజీ, ఇప్పుడు సవితర్క, నిర్వితర్క, సబీజ, నిర్బీజ ఈ సమాధులు, ఈ సమాపత్తులు, అవి 4 సమాపత్తులు 4 రకాల భేదం ఉంటుంది గురూజీ. వాటిల్లో మనం పొందే సంప్రజ్ఞాత సమాధి 4 రకాలు. వితర్క, విచార, ఆనందాస్మిత 4 కలిపిన తర్వాత మళ్ళీ వితర్క సమాధి 2 రకాలు. సవితర్క, నిర్వితర్క. విచార కూడా సవిచార, నిర్విచార. వితర్కంలో మనం శబ్దార్థ జ్ఞానం గురించి తెలుసుకున్నాం. సవితర్కలో, నిర్వితర్కలో కేవలం వస్తు మాత్రమే, శబ్దము అర్థం లేకుండా కేవలం లక్ష్యమే, వస్తు మాత్రమే. అంటే శబ్దము అర్థం అంతా కలిపేసి అన్ని దాంట్లో చూసి వస్తువుని లక్ష్యం చేసుకుంటాం, అది నిర్వితర్క. సవిచార, నిర్విచారంలో కూడా అంతే. అలా దేశకాల నిమిత్తం ఉంటుంది, దేశకాల నిమిత్తాన్ని విడివిడిగా తెలుసుకుంటాం, అది సవిచార. అది తన్మాత్రలు, అక్కడ విషయం తన్మాత్రలు. వితర్కలో పంచమహాభూతాలు, స్థూలం. సవిచార, నిర్విచార. సవిచారంలో సూక్ష్మభూతాలు తీసుకుంటాం, దేశకాల నిమిత్తం, దేశకాలం కారణం, ఉపాదాన కారణం తీసుకొని చూస్తాం. నిర్విచారంలో ఇవన్నీ ఏం చూడం, మొత్తంతా కలిపేస్తాం. అందులో ఈ దేశము, ఈ కాలం, ఈ సమయము, ఇది కారణం కాకుండా అంతా కలిపేసి మనం విడివిడిగా చూడకుండా చేసేస్తాం అనమాట. అంటే అర్థం ఏంటి, తన్మాత్రల యొక్క విషయం అర్థమైపోతుంది, అది సవిచార, నిర్విచారంలో. ఇక మిగిలినవి ఆనంద, అస్మిత. ఆనందంలో ఈ మనస్సు, ఇంద్రియాలు, ఈ అహంకారం ఇవన్నీ చూస్తాం. తర్వాత అస్మితలో మన ఆత్మస్వరూపం వచ్చేస్తుంది, విషయం. అంటే అస్మిత సంప్రజ్ఞాత సమాధి. ఈ అస్మిత సంప్రజ్ఞాత సమాధి పొందిన తర్వాత అంటే అర్థం ఏంటంటే రజగుణం తమగుణం యొక్క ప్రాధాన్యత ఉండదు, సత్వగుణం యొక్క ప్రాధాన్యత మొదలవుతుంది. అప్పుడు మనం నిర్మలమైన ఈ ఆధ్యాత్మ ప్రసాదం ఉంటాం, బుద్ధి శుద్ధి అవుతుంది. నిర్విచార, వైశారథ్యం. నిర్విచారం వైశారథ్యమైనప్పుడు అంటే తన్మాత్ర స్ఫూర్తి అర్థమైన తర్వాత ఇక లభించేది ఏంటి, తర్వాత ఏముంది, ఆనంద, అస్మిత ఉంది, 2 ఉన్నాయి. ఈ ఆనంద, అస్మిత 2 కలిపి ఈ రోజు సూత్రం చెప్పడం జరిగింది. ఆనంద, అస్మిత సంప్రజ్ఞాత సమాధిలో స్థితి ఎలా ఉంటుందంటే, ఒక యోగ భవనం లేదా ఒక యోగ శిఖరం ఎక్కిన తర్వాత మనకు ఒక తృప్తి ఉంటుంది. వైశారథ్యం అంటే నిర్మలం, ఈ ఆలోచనల ప్రవాహం, అంటే సాత్విక వృత్తులు, సాత్విక ఆలోచనలు వస్తాయి, అది ప్రవాహం ఉంటుంది, అది చాలా నిర్మలంగా ఉంటుంది. ఆ నిర్మల స్థితి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఒక శైలస్థ, ఒక శిఖరం పైన, ఒక కొండపైన శిఖరం పైన ఉన్న ఒక యోగి కింద ఉన్న వారిని చూస్తే ఎలా ఉంటుంది, ఏ స్థితి ఉంటుంది, మానసిక స్థితి, అది చెప్పడం జరిగింది. ఇది ఈ రోజు వరకు మనం చెప్పుకున్నాం. ఇది విషయం. ఓం. గురూజీ, అంతా సూత్రాలన్నీ కూడా మనస్సు, చిత్తం మీదే అంతా తిరిగినాయి, చిత్తం చుట్టూతే తిరిగినాయి. సైకాలజీ, మొత్తం సైకాలజీ, మనసు గురించి. ఇదే రియల్ సైకాలజీ. ఈ సమాధి పాదం అంతా రియల్ సైకాలజీ. అసలు ఏ సైకాలజిస్ట్ కూడా ఇంత లోతుగా మనసు గురించి ఇంత విశ్లేషణ చేసినటువంటి మోడర్న్ సైకాలజీ లేదు. సిగ్మండ్ ఫ్రాయిడ్, వాళ్ళు వీళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప పేరు, చాలా పేరున్నటువంటి ఈ మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్. వారు కూడా ఈ చిత్తం గురించి, మనసు గురించి ఇంత లోతుగా ఎవరు చెప్పలేదు. అంత లోతు విషయం పతంజలి మహర్షి సూత్రం ద్వారా సమాధి పాదంలో ముఖ్యంగా చాలా అద్భుతమైనటువంటి సమాధి పాదం. ఇది అర్థమైతే చాలు, చిత్తము, ఈ మనసు ఏంటి, ఇదంతా ఏం జరుగుతుంది, ఆలోచనల కారణం ఏంటి, ఎన్నో విషయాలు అర్థమైపోతాయి. చాలా ఈ సూత్రాలు తీసుకుని కొందరు, ఒక్కొక్క సూత్రం తీసుకుని కొందరు రకరకాల ఈ మనోవిజ్ఞానంలో సిద్ధాంతాలు రూపొందించడం జరిగింది. పావులవ్ అని, స్కిన్నర్ అని చెప్పేసి చాలా మంది సైకాలజిస్ట్ ఉన్నారు సైకాలజీలో.
ఇది అర్థమైంది సార్. ఈ సైకాట్రిస్ట్ ఉంటాం మనం, మానసిక వైద్యులు, వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది, సైకాట్రిస్ట్ కూడా. చాలా రహస్యం ఇదంతా, సమాధి పదంలో చాలా రహస్యం ఉంది, చాలా విజ్ఞానం ఉంది. మనం ఇంకా లోతుగా వెళ్ళలేదు, సైంటిఫిక్ గా వెళ్ళలేదు. సైంటిఫిక్ గా వెళ్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. మనం ఆధ్యాత్మిక దృష్టితో చెప్పుకోవడం జరుగుతుంది. యోగ సాధన, ఈశ్వరోపాసన విషయంలో చెప్పుకుంటున్నాం. అంటే బయట వ్యవహారంలో ఈ వైజ్ఞానికులు ఎలా విశ్లేషిస్తారో ఆ అనలిటికల్ మెథడ్ లో పోలేదు మనం. అనలిటికల్ మెథడ్ లో వెళ్తే విశ్లేషణ పద్ధతిలో వెళ్తే వేరే పద్ధతి వస్తుంది, వేరే విషయాలు తెలుస్తాయి. చెప్పండి. అంటే ఇప్పుడు ఈ చిత్తమే మనకి పూర్తి అవరోధం కాబట్టి చిత్తంతో సమరం కాకుండా సామరస్యంగా, యుక్తిగా దానిని మనం అంటే ఒక క్రూర మృగాన్ని ఎలాగైతే అదుపులోకి తెచ్చుకోవటానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారో సర్కస్ అలాంటి వాటిల్లో, అలాగ మనం యుక్తిగా వెళ్తేనే తప్ప ఇది మన అధీనంలోకి రాదు. నిజానికి అసలు అది అంత పెద్ద అవసరం లేదు. నిజానికి దాన్ని అర్థం చేసుకుని చాలు. ఇంతకు చెప్పిన మనస్సు ఒక సరోవరం, మనస్సు ఒక వనం, మనస్సు ఒక పుస్తకం, మనస్సు ఒక శిశువు అనుకున్నాం. మనస్సు వెన్న. నిజానికి మనస్సు చాలా చాలా సత్వం. నిజానికి దాని పేరు చిత్తసత్వం, దాని పేరే చిత్తసత్వం ఉంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి. ఒక వస్తువును అర్థం చేసుకోవాలి. అగ్నిని అగ్నిలాగా చూడాలి, నీటిని నీటిలాగా చూడాలి, చిత్తాన్ని చిత్తంలాగా చూడాలి. దాని యొక్క స్థితిని, దాని స్వరూపాన్ని అర్థం చేసుకోకుండా మనం వ్యవహారం చేస్తాం కాబట్టి అది విఘటిస్తుంది. చిత్తం సాధనం, అది చిత్తం అవరోధం కాదు. అవరోధం అనే శబ్దం వాడినది. అవరోధం అనేది కాకుండా చిత్తం సాధనం, మనం దాన్ని వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. చిత్తం లేకుండా మనం అద్భుతమైన శక్తులు ఉన్నాయి, ఆ శక్తులను వాడుకోవాలి. జలజలం జవిష్టం మనం శివ సంకల్పంతో చెప్తాం. ఈ మనసు ఎటువంటిది? అది అజరం, చాలా బలమైనది, చాలా చంచలం, శక్తివంతం, చాలా శక్తి ఉంటుంది దానికి. ఆ శక్తిని వాడుకోవాలంటే శరీరంలో ప్రతి అంగము, ప్రతి ఇంద్రియం దాని యొక్క లోతు అర్థం చేసుకోవాలి, దాని స్వభావాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇది సాధ్యం. లేకపోతే ఏడుస్తున్నాం. ఎందుకు ఏడుస్తున్నాం? యోగి ఏడవాడు అశోచ్య శోచతో జన భూమిష్టానివా. యోగి ఏడవకుండా ఎందుకు ఉంటాడు? మన కృష్ణుని చూస్తాం సినిమాలో కూడా కానీ, లేకపోతే కథల్లో కానీ మాటలు వింటుంటాం. కృష్ణుడు ఏడ్చినట్టు కనిపించదు, ఎప్పుడు నవ్వుతున్నట్టు కనిపించదు. ఆయన ఏంటి? కృష్ణుడు కష్టాలు లేవా, బాధలు లేవా? కృష్ణుడు సమరము సామరస్యం రెండు చేయడం జరిగింది. సమరంలోనే సామరస్యం కృష్ణుడు దిట్ట. సమరానికైనా సామరస్యానికైనా, క్రియానికైనా విజయానికైనా అలా ఉండాల్సి వస్తుంది. మళ్ళీ సంతోషంగా ఉండడమే. ఎందుకంటే ఈ గెలిపోవటంలో మనవి కావు కదా. మానాలు, సన్మానాలు, అవమానాలు మనవి కావు. మన అపమానాలు లేవు. ఇక గెలిచేది ఎవరు, ఓడేది ఎవరు? అలా మనం ఆశిస్తాం, సన్మానం కోసం ఆలోచిస్తాం. జయం పరాజయాన్ని ఒప్పుకో, మనం అంత విజయం జరగాలనుకుంటాం. అపజయం అయితే భరించాం, అన్నిటిని భరించాలి. ఏమైనా చేయండి ధర్మపూర్వకంగా ఆచరిస్తూ చిత్తాన్ని ప్రసన్నంగా ఉంచుకోవాలి. అది ముఖ్యం. మనకు పరికరములు వచ్చినాయి, విశ్వకవా జ్యోతిష్మని, చివరికి యథాభిమత ధ్యానాద్వా. ధర్మపూర్వకంగా కొన్ని విషయాలు చెప్తున్నాను మీకు. ధర్మపూర్వకంగా ఏమైనా పాటించండి, అది ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మాన్ని వదిలిపెట్టి ఉండకూడదు. అలా ఆచరిస్తూ చిత్తాన్ని స్థిరంగా ఉంచుకోండి, చిత్తాన్ని ప్రసన్నంగా ఉంచుకోండి. చిత్తాన్ని ప్రసన్నంగా ఉంచుకోవడం ముఖ్యం పెట్టుకోవాలి. అది అప్పుడు సహకరిస్తుంది. అప్పుడు మచ్చిగా చేసుకోవాలి. మీరు అన్నట్టుగా దాన్ని సింహం అంటారా, కోతి అంటారా, మీ ఇష్టం, ఏమనండి. కానీ దాన్ని మచ్చిగా చేసుకొని మనం చెప్పినట్టు ఆడాలి. అంతే, మనం చెప్పినట్టు వినాలి. చిత్తం మన సేవకుడు.
కానీ ఇక్కడ యజమాని సేవకుని అదుపులోకి వెళ్ళిపోతున్నాడు. మనసు చెప్పినట్టు వింటారు. మనం వ్యవహారం అంటాం, నా మనసు నచ్చినట్టు ఉంటాను, మనసు చెప్పిందే వింటాను అంటాం. ఎవరిని కొందరు అంటారు, నాకు నచ్చిందే చేస్తా. నాకు నచ్చిందంటే నా మనసుకు నచ్చింది. దాని అర్థం నాకు నచ్చింది అనడంలో నా మనసుకు నచ్చింది చేస్తా. అంటే మనసుకు నచ్చినట్టు అసలు వివేకం లేదన్నమాట. అందరు చేసేది మనసుకు నచ్చినట్టే. నాలుగు నచ్చినట్టు తింటారు, నాలుగు రుచి కోసం తింటారు, ఇంద్రియాలు చెప్పినట్టు వింటారు. ఇంద్రియ మాయలో పడకుండా ఉండాలి. ఎందుకంటే అమాయకులే కదా మోసపోయేది. అమాయకత్వమే మోసానికి కారణమవుతుంది. ఈ అమాయకత్వం నుంచి బయటకు రావాలి. చాలా మంది మోసపోయే వాళ్ళు అమాయకులే ఉంటారు. ఇంద్రియాలు మోసం చేస్తాయి, మనసు మోసం చేస్తుంది. అందుకే ఆత్మ లేవాలి, ఆత్మ మేలుకోవాలి, ఆత్మశక్తిని జాగరణ చేసుకోవాలి. పతంజలి మాస్టర్ చేస్తున్నది అదే. మన ఆత్మశక్తిని ఎలా జాగరణ చేసుకోవాలో, ఎలా ఇంద్రియాలను అభిభూతం అంటే ఎలా అనచాలో ఆ విషయాలే మనకు నేర్పడం జరుగుతుంది ఈ ఉపాయాలు. ఇక ఈ సమాధి పాదం చివరి దశలో ఉంది. అంటే మనము ఒక స్థాయికి వస్తున్నాం అన్నమాట. ఈరోజు అందరి మనసులో చిత్తాలన్నీ కూడా నిర్మలం కావాలని చెప్పి కోరుకుందాం. నిర్విచార వైశారధ్యే అధ్యాత్మ ప్రసాదం. నిర్విచార వైశారధ్యమైనప్పుడు, విశారదమైనప్పుడు, నిర్మలమైనప్పుడు అధ్యాత్మ ప్రసాదం జరుగుతుంది. ఆధ్యాత్మికంగా ప్రసాదం ప్రసన్నంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇది సంప్రజ్ఞాత సమాధిలో నిర్విచార స్థితి అన్నమాట. అంటే వితర్క విచార సంప్రజ్ఞాత సమాధి ఇక్కడ ముగించింది. ఇక రేపు వచ్చేది ఆనంద అస్మిత, దాని తర్వాత వచ్చేది అసంప్రజ్ఞాత సమాధి స్థితి. ఇక ఈ పాదం సమాప్తం. ఇది విషయం. ధన్యవాదాలు గురించి. గమనించండి సూత్రాలను. ముందు నుంచి వెనక్కి వెళ్ళండి, వెనక నుంచి ముందు తీసుకోండి, మధ్యలో ప్రారంభం చేసి వెనక్కి ముందుకు చూడండి. ఆ క్రమం యొక్క గొప్పతనం అర్థమవుతుంది. ఎవరైనా ప్రయత్నం చేయండి. పతంజలి మహర్షి యొక్క గొప్పతనం ఓం శం. ఇంకా ఉంచేద్దామా? అందరికి ధన్యవాదాలు, అభినందనలు. అందరు హాయిగా ఉండండి, ఆలోచన నిర్మలంగా ఉంచుకోండి, శోకించకండి, ఏడవకండి, ఏడిపించకండి. ఈ క్షణమే మోక్షం. ధన్యవాదాలు గురుజీ. ప్రణామాలు. ధన్యవాదాలు గురుజీ. నమస్తే 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 గురుజీ. నమో నమః. నమస్తే, ధన్యవాదాలు.